ఎలా అనిపించింది నిన్న కొంచెం ఫెయిర్ గా అనిపించింది గేమ్ అవన్నీ చూసుకుంటే పోటాపోటీగా తీసుకున్నారన్నమాట. సెలెక్షన్ బాగా చేసుకున్నారు నా ఫీలింగ్. సెలెక్ట్ చేసుకున్నారు, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇద్దరు గేమ్లు కూడా చూడడానికి చాలా బాగా అనిపించాయి. మొన్న చాలా అన్ఫేర్ గా అనిపించింది వాళ్ళ సెలెక్షన్. లైక్ ప్రియాంక గారు కానీ గౌతమ్ గారు కానీ అంత బాగా సెలెక్ట్ చేసుకోలేదు. మన ఆర్మీ కళ్యాణ్ కానీ లేకపోతే బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అదంత ఫెయిర్ అనిపించలేదు. బట్ నిన్న మాత్రం ప్రేరణ గారు వచ్చి తనుజ గారిని, నెక్స్ట్ మన మానస్ గారు వచ్చేసి మన డిమోల్ పవన్ ని చాలా బాగా అనిపించింది. చూస్తున్నంత సేపు కూడా చూడాలనిపించింది. ఇలా చూస్ చేసుకుని ఆడితే బాగుంటది. నెక్స్ట్ హారిక గారు, సుమన్ శెట్టి గారు అంత అనిపించలేదు. ఆమె ఆగిపోవడం, ఆమె ఏదో పెద్ద స్ట్రాటజీ ప్లే చేశారని కొంతమంది అన్నారు. కానీ స్ట్రాటజీ ప్లే చేసినా ఏం చేసినా అవతల వినకూడదు కదా. నువ్వు పోటీ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు చేయకూడదు నా ఫీలింగ్ అనమాట. సూపర్ ఆబ్వియస్లీ నేను చెప్పాను కదా. నాకు చివరిగా వీళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళల్లో ఆర్మీ కళ్యాణ్ గారికి, డిమోన్ పవన్ కి లాస్ట్ పడాలని కోరుకుంటున్నాను. గేమ్ వీరిద్దరు పడినప్పుడు డిమోన్ పవన్ గెలిచి ఇంకోసారి ఇప్పుడు నామినేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు నీకంటే నేను తోపా కాదని చూపించుకోవాలని నా కోరిక. కళ్యాణ్ గారికి ఎందుకు ఈ మధ్య ఓటింగ్ శాతం అనేది బాగా పెరిగిపోతుంది కదా, దేనికంటారు? సింపతి పరంగా ఆబ్వియస్లీ అండి, మన జనాలు సింపతి ఫీల్ చేస్తున్నారు తప్ప ఆయన సింపతి ఏం చేయట్లేదు. కళ్యాణ్ గారి సైడ్ నుంచి ఏం లేదు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఆ ఓట్స్ అనేవి చాలా మంది జనాలకి బాగా నచ్చాయి అనమాట. సో అందుకని ఓట్లు ఎక్కువ వేస్తున్నారండి. దట్టు ఆర్మీ కదండి, సో సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ యోధులే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నారు హౌస్ మేట్స్ కన్నా అంటున్నారు బయట. వాళ్ళు ఎంచుకునే పర్సన్స్ బట్టి ఉంటుందండి అది. ఇప్పుడు నిన్న తనుజ గారు గేమ్ బాగా ఆడారు, బట్ లక్ ఫేవర్ చేయలేదు. సో అందువల్ల ఓడిపోయారు. ఇప్పుడు డిమోన్ పవన్ గెలిచారు కదా. మానస్ అంటే మీకు తెలుసు మంచిగానే ఆడతాడు, బట్ డిమోన్ పవన్ గెలిచారు కదా. అప్పుడు ఎవరు హైలైట్ చెప్పండి మీరు కూడా. నెక్స్ట్ వన్ ఇమ్మాయిల్ గారు, ఆయన కూడా గెలిచారు అవునా కదా. సో నెక్స్ట్ వన్ మన ఆర్మీ కళ్యాణ్ గారు, సో ఆయన కూడా హైలైట్. సో నాకు ఎందుకు బయట వాళ్ళ కంటే కూడా మన వాళ్ళే హైలైట్ అనిపిస్తుంది. ఈ రోజు రీతు గెలవబోతుంది, సంజన గారు గెలవబోతున్నారు, దివ్య కూడా గెలవబోతుంది. బర్నీ గారు అయిపోయారండి, స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయారు పాపం. లాస్ట్ టైం అన్నా నాగార్జున గారు చెప్పారు కదా లాస్ట్ ఉంది బర్నీ, ఇప్పుడన్నా క్యాప్టెన్ అంటే ఆయనకి 100% కాదండి, 200% ఆయన ఎఫర్ట్స్ పెట్టారు. బట్ బ్యాడ్ లక్ అండి, ఆడలేకపోయారు. బట్ ఎఫర్ట్స్ పెట్టారండి. ఎస్, సోహెల్ వచ్చాడు కదా, చాలా అల్లరల్లరి క్రేజీ. మా సోహెల్ బంగారు కొండ, నిజంగా చాలా మంచి వ్యక్తి సోహెల్ బ్రో. మీ అందరికి ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. నా వరకు నేను ఆయనతో ఫుడ్ బ్లాగ్ కూడా చేశాను. ఆయన రిసీవింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే విధానం అవ్వచ్చు, ఆయన చేసే హెల్ప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అండి. నిజంగా చాలా జెన్యున్ పర్సన్ అండి. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా కల్మషం అనేది ఉండదండి. సో అంత మంచి వ్యక్తి సోహెల్ గారు. నిజంగా నాకు చాలా 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 బెస్ట్ ఫన్ అనిపించింది. ఈరోజు ప్రోమోనే నాకు చూడబుద్ధి అయితేనే ఉంది. మళ్ళీ ఇంకా ఎపిసోడ్లో ఇంకెంత ఫన్ చేస్తారో చూడాలి. బట్ లైవ్ మిస్ అయ్యానని కొంచెం బాధగా ఉంది. వై బికాజ్ టుడే రామ్ పోతినేని గారి మూవీ రిలీజ్ అనమాట, అందువల్ల మిస్ అయ్యాను. అంటే రాడు ఇన్ని రోజులు చికెన్ తినలేదా అని చెప్పి చికెన్ తీసుకొచ్చిండు, పాల ప్యాకెట్లు తీసుకొచ్చి. లేదు, ఆయన బేసిక్ గా పెట్టే వ్యక్తి, ఒక 10 మందికి అన్నం పెట్టే వ్యక్తి, మంచి వ్యక్తి. సో అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా పాపం పెట్టాలనుకున్నాడు. సో అలానే అనమాట అది. నేను టు బి ఫ్రాంక్ గా చెప్తానండి, వచ్చిన వాళ్ళు అందరిలో కల్లా మనోడే ఫన్. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఎనర్జీ ఏంటండి సోహెల్ గారు. మీరు మళ్ళీ సీజన్కి వస్తే బాగుండండి బాబు. బిగ్ బాస్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి మళ్ళీ. అంటే అప్పట్లో అగ్రెసివ్ గా ఉండే కదా సోహెల్ గారు, ఇప్పుడు ఫన్ గా ఉంది. లేదండి, ఇప్పుడు కూడా అగ్రెసివ్ ఉంటారు. ఆయన సిచ్యువేషన్ బట్టి అగ్రెసివ్ అవుతారు తప్ప కావాలని కాదు. దట్టు ఏంటంటే ఆయన ఇప్పుడు 5 నిమిషాల్లో ఆయన కోపం చల్లారిపోతుంది అండి. ఎప్పుడైనా సరే ఎక్కువ వెంటనే కోపడే వ్యక్తి చాలా మంచి అన్నమాట ఎప్పటికీ. సో అట్లాగా చెప్పండి, అడగండి, పర్లేదు మీరు అడగండి. కళ్యాణ్ గారు ఎవరండి? ఆర్మీ కళ్యాణ్ గారా? అంటే ఏమనిపించాలండి? ఎలా అనిపించింది ఏంటి చెప్పేశాను కదండి ఆల్రెడీ. నేను ఆడారు, బట్ అక్కడ ప్రియాంక కాకుండా ఇంకెవరైతే